టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా అయితే మంచిగా ఉడికింది. ఇలా ఉడికాక ఇందులోకి ఒక అర లీటర్ వరకు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసుకున్నాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం అయితే కారం అయితే వేసుకున్నానండి. ఓకేనా. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇలా మంచిగా గుబగుబ మంచిగా ఉడికే వరకు ఉడికించుకున్నాక పప్పుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మైసూర్ పప్పు టమాటా కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.